నమస్తే, త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. నేను రవీందర్. రాష్ట్రంలోని వరి కల్లాలలో ఉన్న చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పర్యటించిన ఆయన వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. అకాల వర్షాల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉద్ధృతంగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఇచ్చిన హామీ మేరకు పూర్తి మద్దతు ధర చెల్లించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అయితే కొంతమంది ఈ అకాల వర్షాలను, రైతుల ఇబ్బందులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని, రాష్ట్ర రైతాంగం ఈ కుట్రలను గమనించాలని మంత్రి కోరారు. అక్కడక్కడ హమాలీల కొరత వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురైతే దాన్నే పెద్ద సమస్యగా చూపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లు జరగడం లేదనే అపోహలు సృష్టించడం సరికాదని హితవు పలికారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా తక్షణమే స్పందించిందో ప్రతిపక్షాలు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో రైతులను అస్సలు పట్టించుకోలేదని, అలాంటి ప్రతిపక్షాలకు రైతుల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ధాన్య సేకరణకు సంబంధించిన అంశం విషయంలో మార్కెట్ యార్డ్లో కానీ, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా రైతుకు సంబంధించిన ధాన్యానికి సంబంధించి ఏ ఒక్క గింజ కూడా వదలకుండా తీసుకునే కార్యాచరణ తీసుకున్నారు. అకాల వర్షాలు వచ్చినప్పటికీ రైతుకైతే అన్యాయం జరగకూడదు, ప్రభుత్వమే ఆ నష్టం భరించి కూడా కనీసం మద్దతు ధరతో రైతాంగాన్ని ఆదుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు స్పష్టంగా రైతులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం అంతా కూడా ఈరోజు యావత్ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి, అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులందరికీ మనవి చేస్తాము. కొంతమంది దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించి అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది అధిగమించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకొచ్చి మేము ఉన్నామని ఈరోజు తడిసిన ధాన్యాన్ని, మొలకేసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది.